జగదాంబిక అమ్మవారితో పాటు మహంకాళ అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ కూడా రావడం జరిగింది. ఒకసారి సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకోవడం? నేను అనేక సంవత్సరాలుగా ఇక్కడ బోనాల జాతరకు వస్తా. ఇది ఇది ప్రభుత్వాలు మాత్రమే కాపాడే, ప్రభుత్వాలు మాత్రమే ఏర్పాటు చేసేటువంటి సౌకర్యాలు కాదు. ఇవి ప్రజలే వాలంటరీగా వాళ్ళుగా బాధ్యతగా భావించి ఈ బోనాల జాతర నిర్వహిస్తూ ఉంటారు. కుమ్మర జాతి వందల సంవత్సరాలుగా గోలకొండ కోటలో అమ్మవారికి బోనం సమర్పించే సాంప్రదాయాన్ని ఇవాళ కూడా సజీవంగా నడపడమే కాకుండా రాబోయే తరాల పిల్లలు కూడా దీన్ని ఆచరించేటువంటి మన విశ్వాసాన్ని, మన సాంప్రదాయాన్ని, మన పండుగల్ని కాపాడే ప్రయత్నమే ఈ గోల్కొండ బోనాలు. ఈ గోల్కొండ బోనాల తర్వాతనే యావత్ తెలంగాణ వ్యాప్తంగా లస్కర్ బోనాల పేట కావచ్చు, తెలంగాణ పల్లెల బోనాల పేట కావచ్చు కొనసాగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఇది ఆషాఢ మాసంలో వర్షాకాలంలో జరిగేటువంటి బోనాల జాతర కాబట్టి మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ చల్లగా ఉండాలని చెప్పి మొక్కులు చెల్లిస్తారు. సార్ ఎట్లా అనిపిస్తుంది ఈసారి నుంచి ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? ప్రభుత్వాలు 10 కోట్లు 20 కోట్లు కేటాయించడం అనవాయితీగా ఉంటుంది. ఇది ప్రభుత్వం మాత్రమే చేస్తే అయ్యేది కాదు. తెలంగాణ ఈ సాంప్రదాయాన్ని కాపాడే కుమ్మర జాతి ఈ బోనాల నిర్వహణకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా నిర్వహిస్తారు.